information. Are we consuming or just getting consumed? Instagram trend. The truth no one's talking about. ఎక్కడ చూసినా రీల్స్, స్టోరీస్, వీడియోస్, టిప్స్, కోడ్స్, గ్యాన్, అబ్బో ఎన్నో అప్డేట్స్. అందరూ కంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదో చెప్పాలని, ఇంకేదో మెసేజ్ ఇవ్వాలని, లేకపోతే జస్ట్ వ్యూస్ కోసమా, లైక్స్ కోసం, ఆర్ ఫేమ్ కోసం. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నేను కూడా ఈ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేశానా అని నన్ను నేనే ప్రశ్నించా. ఎందుకు మొదలుపెట్టా అని. మీరే చెప్పండి. వై ఆర్ యు వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ? యాక్సిడెంట్గా స్క్రోల్ చేస్తూ ఇక్కడ ల్యాండ్ అయ్యావా, ఆర్ ఇదే వీడియో చూద్దామని క్లిక్ చేసావా? మీరు ఇప్పుడు చూస్తూ నేను మాట్లాడేది వింటున్నారు, కానీ విన్నది ఉపయోగపడుతుందా? ఇంకా క్లియర్గా అడిగితే, ఆర్ యూ జస్ట్ స్క్రోలింగ్ ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్? ఈ జనరేషన్లో అందరూ ఇన్ఫో ఇస్తున్నారు, బట్ క్వశ్చన్ వస్తే సైలెన్స్. మీ మైండ్లో అసలు అవసరం లేనివి ఇంకెన్నో. మీకైనా ఐడియా ఉందా? పోనీ అంత తెలిసినా నీ లైఫ్లో యాక్షన్ సంగతి ఏంటి? డైలీ 100 రీల్స్ చూస్తున్నావు. మోటివేషన్, నాలెడ్జ్, టిప్స్, గ్యాన్స్, అబ్బో ఎన్నో కేటగిరీస్. బట్ అప్లై చేయడం ఎంత? 1% కూడా లేదు. మీరు రీల్ చూస్తున్నారంటే ఫన్ కోసమా, టైంపాస్ కోసమా, లేక ఒక రియల్ చేంజ్ కోసమా? నా క్వశ్చన్ స్ట్రైట్. ఈ వీడియో మీకు సంబంధం లేకపోతే వై ఆర్ యూ ఈవెన్ వాచింగ్? ఇన్ఫర్మేషన్ ఉంటే చాలనుకుంటున్నారు, బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ? మీకు తెలుసు బ్రో, నాలెడ్జ్ కలెక్ట్ చేయడం కష్టం కాదు, అప్లై చేయడం అసలు గేమ్. సో నెక్స్ట్ టైం స్క్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు, ఈజ్ దిస్ ఫర్ టైం పాస్ లేక ఐమ్ ఇన్వెస్టింగ్ మై టైం అని. చెప్పాల్సింది ఏం లేదు, చిన్న అవేర్నెస్ కోసమే వచ్చా. నేను సుశాంత్, నేను కంటెంట్ చేస్తాను, బట్ నేను మీ థాట్స్ని మీ మార్గంలోకి తెచ్చుకోమని చిన్న పుష్ ఇస్తున్నాను అంతే. మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందేదో ఇప్పుడే స్టార్ట్ చేయి. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్ హూ ఇస్ స్క్రోలింగ్ నాన్ స్టాప్. లెట్స్ నాట్ జస్ట్ వాచ్ కంటెంట్, లెట్స్ బికమ్ ద కంటెంట్.